వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాహారం తిని అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ భారత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫిషింగ్ హార్బర్ ని పూర్తి ఆధునికీకరిస్తామని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖలో చైల్డ్ రాకెట్ గుట్టురట్టు శిశు విక్రయాల కేసులో అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు, 6 చిన్నారులను కాపాడిన పోలీసులు. కథం తొక్కిన లాయర్లు, కలకత్తా వైద్య విద్యార్థిని హత్యపై విశాఖలో వైద్య విద్యార్థులకు సంఘీభావం, వైద్య విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న లాయర్స్. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి దివ్య దేవస్థానంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామివారి నిత్య కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణాన్ని నేత్రపర్వంగా జరిపించారు. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి వారిని ఉభయ దేవేరులతో మంటపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను చూడముచ్చటగా ఎంతో కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనకాపల్లి జిల్లా కోటవురెట్ల మండలం కైలాసపట్నంలో ఒక సంస్థ నిర్వహిస్తున్న హాస్టల్లో విషాహారం తిని ఏకంగా 27 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారిని అనకాపల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్స్లో ఉంచి ప్రస్తుతం చికిత్సను అందిస్తున్నారు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన తిరుపతి జిల్లా నుంచి కేజీహెచ్ చేరుకొని చికిత్స పొందుతున్న చిన్నారులను ప్రత్యేకంగా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ హాస్టల్ను కొనసాగిస్తున్నట్లు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న హాస్టల్స్ అన్నిటిపైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. అయితే సాధారణంగా ప్రభుత్వ అనుమతి ఉన్న హాస్టల్స్లో బయట నుంచి తీసుకొచ్చిన ఆహార పదార్థాలను అనుమతించబోరని, కానీ కోటవురెట్ల హాస్టల్లో మాత్రం బయట నుంచి ఎవరో తెచ్చిన ఆహారం తినడం వల్లే చిన్నారులు ఇలా అస్వస్థతకు గురయ్యారని వెల్లడించారు. మరణించిన వారికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని వెల్లడించారు. అస్వస్థతకు గురైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ అది అనాథాశ్రమం అని అన్నారు, కానీ ఒక ఆర్గనైజేషన్ లాంటిది అది. అందులో ఉన్న కొంతమంది పిల్లలు, సుమారుగా అక్కడ 92 మంది పిల్లలు ఉండగా అందులోని దగ్గర 82 మంది పిల్లలకి ఇక్కడ ఫుడ్ పాయిజన్ జరిగి ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్న పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాము. దానిలో దురదృష్టకర సంఘటన ఏంటంటే 3 పిల్లలు ఇప్పటికే చనిపోవడం జరిగింది. అదేవిధంగా మిగతా పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా ట్రేస్ అవుట్ చేసి, అక్కడ విషయం ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఆ పిల్లలకి ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వాళ్ళకి ఒంట్లో బాగాలేదో ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజరు వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ ఇళ్ళకి పంపించారు. అది ఆ నెగ్లిజెన్సీ కాకుండా అక్కడ నియర్ బై ఏ హాస్పిటల్కో లేకపోతే నియర్ బై ఉన్న ఏ సిహెచ్సిలకో పంపించి ఒక ట్రీట్మెంట్ ఇప్పించడమో, గవర్నమెంట్ వాళ్ళకి
అక్కడున్న ఎంఆర్ఓ గారికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు. బట్ పరిస్థితి ఏమైందంటే అది చేదాటిపోయిన తర్వాత ఎక్కడికైతే ఈ పేరెంట్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఒంట్లో బాగాలేదని చెప్పి తీసుకెళ్ళిపోవడం జరిగిందో అక్కడ వాళ్ళకి సరైన వైద్య సహాయం లేక అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక అవగాహన లేక డీహైడ్రేషన్తో చాలామంది పిల్లలు ఈరోజు అంటే మృత్యువుతో పోరాడే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అందులో 3 పిల్లలు ఆల్రెడీ మృత్యు బారిన పడడం అనేది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన, చాలా బాధపడే పరిస్థితి. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లల పరిస్థితి అలా చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందో ఇమీడియట్గా లోకేష్ గారు, గౌరవ సీఎం గారు కూడా దీని మీద విచారణ జరిపించాలి. ఇమీడియట్గా కలెక్టర్ గారు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం, ఇక్కడ వైజాగ్ కలెక్టర్ గారిని, అదేవిధంగా అక్కడ అనకాపల్లి కలెక్టర్ గారిని, అదేవిధంగా విశాఖపట్నం సూపరింటెండెంట్, అదేవిధంగా నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని సూపరింటెండెంట్ గారు వాళ్ళందరితోనే కూడా మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడిన వెంటనే అక్కడ సార్ సిసిటీవీలో ఏదైతే కార్యక్రమాలు మధ్యలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏం జరుగుతుందని చెప్పి నన్ను ఇమీడియట్గా మళ్ళీ సిసిటీవీ అక్కడ నుంచి నన్ను ఇక్కడికి పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి రమ్మని, అదేవిధంగా సద్దుమణిగే వరకు ఇక్కడ మన వీళ్ళందరినీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోమని గౌరవ మన ఎంపీ గారు, మన పల్లా శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు అందరినీ కూడా ఇక్కడికి పంపించి మానిటర్ చేసుకోమనడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చాలా అంటే వాళ్ళందరికీ కూడా ఏదైతే అక్కడ అతను చేసే పని కూడా ఏంటంటే అక్కడ పిల్లల్ని ఇక్కడికి పంపిస్తారు, ఇక్కడ నుంచి వాళ్ళు స్కూల్స్కి నియర్ బై స్కూల్స్కి వెళ్తారు. అయితే అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత సరైన వైద్య సదుపాయాలు వాళ్ళు అందించక, అతనికి లిటరలీ చెప్పాలంటే అతను అందించక ఈరోజు పిల్లలకి ఇది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేజీహెచ్లో దగ్గర 14 మంది పిల్లలు ఉన్నారండి. 14 మందిలోని కూడా ఒకళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఒక అమ్మాయి పరిస్థితి, మిగతా 5గురు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. నర్సీపట్నంలోని, అదేవిధంగా డౌనూరులోని ఈ 2 చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ పొజిషన్లో ఉన్నారండి. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కేజీహెచ్లో ఉన్న క్రిటికల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళైతే పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెంటిలేటర్స్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని ఫెసిలిటీస్లోని కూడా ఈరోజు ఆ పిల్లల్ని రక్షించే బాధ్యత వాళ్ళు డాక్టర్స్ తీసుకోవడం కూడా మనందరం కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళందరూ కూడా చాలా ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు నేనేమంటానంటే దీన్ని కూడా మనం ఎట్టి పరిస్థితులను రాజకీయం చేయడానికి అవసరం లేదు. ఏదైనా ఇప్పుడు హ్యుమానిటీ బేసిస్ మీద మనం ఆలోచించుకున్న గిరిజనులైన బాలబాలికలకి అత్యంత తొందరగా వాళ్ళకి వైద్యం అందించి వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంట్లోకి నవ్వుతూ వెళ్ళాలని మాత్రం మనందరం కూడా కోరుకోవాలి. అది జరుగుతుందని చెప్పి నమ్మకంగా నమోదు చేశారండి. ఆల్రెడీ అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఉదయం నుంచి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఇమీడియట్గా డాక్టర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వెంటనే అరెస్ట్ కూడా చూపించారు. ఈ సంఘటన, ఈ ఫుడ్ పాయిజన్ అయిందన్న సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే, పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని మేము అలర్ట్ చేసామండి. వెంటనే మా ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సకాలంలో మీరు స్పందించాలి, వారికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పేసి. దాంట్లో భాగంగానే ఈరోజు చనిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా 10 లక్షల రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా పార్టీకి మంచి పేరు తెచ్చేటట్టుగా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. వెంటనే యాక్ట్ చేసి అట్లాగే మా పార్టీకి సంబంధించిన మంత్రివర్యులు సత్యకుమార్ గారు కూడా మధ్యాహ్నమే మాతోటి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయురాలైన హోంమంత్రివర్యులు, కలెక్టర్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, ఇంకా మిగిలిన అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులు, కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యంగా ఈ కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, హెచ్ఓడి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ముఖ్యంగా మేము చెప్పవలసింది ఏంటంటే సేవ పేరుతోటి మతం ముసుగులో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రభుత్వము దీన్ని గుర్తించి ఎంక్వైరీ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తప్పనిసరిగా హోంమంత్రి వర్యులు ఆల్రెడీ చెప్పారు, అన్ని చోట్ల కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ఏమన్నా ఉన్నాయా అని చెప్పి ఎంక్వైరీ చేస్తామన్నారు. తప్పనిసరిగా ఇటువంటి కనుక చేస్తే ఫ్యూచర్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. మాకున్న అనధికారికమైన సమాచారం ప్రకారము వాళ్ళు ఏదైతే ఆశ్రమం కింద నడుపుతున్నారో దాంట్లో ఫుడ్ ఏమీ వండరట. అంతా మెజారిటీ బయట డోనార్స్ నుంచి, బయట ఇతర ప్లేసుల నుంచి వచ్చే దాని మీదే వీళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు. అట్లాగే నేను ఇప్పుడు ఇందాక కేజీహెచ్ డాక్టర్స్ని అడిగితే ప్రతి ఒక్కరూ కూడా మాల్ న్యూట్రిషన్ తోటి ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటిది జరగకుండా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వము పూర్తి ప్రయత్నం చేస్తుందని చెప్పి మా యొక్క ప్రగాఢమైన నమ్మకం.
ఫిషింగ్ హార్బర్లో సీసీ కెమెరాలు, బోర్వెల్స్, రోడ్, వాటర్, సెక్యూరిటీ, పారిశుధ్యం వంటి పలు సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికతో అభివృద్ధి చేస్తామని, దానికి అవసరమైన నిధులు కేటాయిస్తామని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఫిషింగ్ హార్బర్, చేపల మార్కెట్లను సందర్శించారు. స్థానిక నాయకులు, బోటు యజమానులతో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య సమస్య, కొత్త మార్కెట్ ఏర్పాటు, చేపల స్టోరేజ్ ఏర్పాటు మొదలైన సమస్యల గురించి చర్చించారు. దీనికి అవసరమైన నిధులు కేటాయిస్తామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో హార్బర్ని పూర్తిగా ఆధునికీకరిస్తామని వెల్లడించారు. అంతకుముందు గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మత్స్యకార మహిళలు ఎమ్మెల్యేకు హారతి పట్టి జనసేన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మత్స్యకార పెద్దలు, కూటమి శ్రేణులు, ఫిషరీస్ సిబ్బంది, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నం వెన్నుమొక్కైనటువంటి ఇవాళ ఫిషింగ్ హార్బర్ని సందర్శించడం జరిగింది. స్థానిక మత్స్యకార సోదరులు, అలాగే ఉమ్మడి ఎన్డీఏ నాయకులతో పాటు బోటు ఓనర్సు, అసోసియేషన్ పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది. అందరి అభిప్రాయాలు కూడా తీసుకున్నాం. ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యలు కూడా ఖచ్చితంగా తీర్చడానికి తీర్చి 100% తీరుస్తారని చెప్పి వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా. ముఖ్యంగా శానిటేషను, రోడ్సు, ఏదైతే ఫిషింగ్ వీళ్ళు సేల్స్ ఉంటారో అది కాంప్లెక్స్, అదే ఆక్షన్ హాలు, ఇలాగ చాలా ఇష్యూస్ నా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వాటర్, మెయిన్గా వాటర్ ఫెసిలిటీస్ కావాలని, సీసీ కెమెరాలు కావాలని, ముఖ్యంగా దీన్ని ఒక మోడల్ మార్కెట్గా తయారు చేయడానికి ఈ అసోసియేషన్ పెద్దలు ప్లస్ స్థానిక మత్స్యకార సోదరులతో కలిసి రానున్న ఒక 1 yearలోనే దీని రూపురేఖలు మార్చడానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే పాత సబ్సిడీలు కొన్ని ఉండిపోయాయి. ఈ బయోడీజిల్ లేకపోతే డీజిల్ వాడకాల వల్ల కొన్ని సమస్యల వల్ల వాటిని కూడా జేడీ గారికి చెప్పాను, ప్రపోజల్ పెట్టమని. దాన్ని కూడా రిలీజ్ చేపిస్తాను. ఇంకా స్థానికంగా చాలా విషయం చెప్పారు. ఈ కాలువ ఒకటి త్వరితగతిన చేయమని చెప్పారు. అలాగే అటు పోర్టు అధికారులు, అటు జీఎంసీ అధికారులు, అటు స్థానిక పోలీసుతో మాట్లాడి ఇక్కడ కావాల్సిన సెక్యూరిటీ కానీ వీళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్, ఒక క్రేన్ కావాలన్నారు. చైర్మన్ గారు చాలా మంచి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ట్రాలీసు, క్రేను, ఇవన్నీ కూడా నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా చేస్తాం. ఒక 1 yearలోనే వీటన్నింటినీ కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకార సోదరులకి పూర్తిగా అండగా ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికైనా, స్థానికంగా అమ్ముకోవడానికైనా అన్ని విధాలు అన్ని ఫెసిలిటీస్ కల్పించి రానున్న రోజు ఈ సీజన్లో ఎక్కువ బిజినెస్ అయ్యే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పేసి వాళ్ళకి మాట ఇచ్చాను. ఖచ్చితంగా చేస్తాను. అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరి కోరిక ఒకటే, మత్స్య సంపదను కాపాడుకుంటే మన సంపదను మనం కాపాడుకున్న ధ్యేయంగా ఉన్నారు. కాబట్టి మత్స్యకారులు అంటే నిత్యం సముద్రంలో ప్రాణంతో చెలగాటే విధంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అండగా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా గ్రహించారు. అలాగే యూపీసీటీఎల్ ప్రపోజ్ చేసినప్పుడు అక్కడ కొన్ని ఇల్లులు తీయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సుమారు 500 భూములు, అదే యాక్సెస్ భూములు తీసినప్పుడు వాళ్ళకి ఇల్లులు ఇవ్వడానికి ఒప్పందం జరిగింది. అవి నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి వాటిని కూడా అతి త్వరలోనే ఒక 543 ఇల్లులు అని చెప్తా ఉన్నారు. అవి రికార్డు పరంగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను అతి త్వరలో ఇప్పిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. చిన్నపిల్లలను విక్రయించే అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. ఆంధ్ర, ఒడిశా, తెలంగాణ, ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు ముఠా కార్యకలాపాలు విస్తరించినట్లు పోలీసులు గుర్తించి ఒక్కసారిగా మరి మెరుపు దాడి చేసి 2 రాష్ట్రాల నుంచి 6 చిన్నాలను రక్షించి 17 మందిని అరెస్ట్ చేశారని విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ సంఘబ్రత బాగ్జీ తెలిపారు. మరి విశాఖ పోలీస్ కమిషనరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శంకబ్రత బాగ్జీ వెల్లడించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులకు అందించిన సమాచారంతో చిన్నపిల్లలను అమ్ముతున్న ముఠాను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాన్ని సిపి ఏర్పాటు చేసి 5 నెలల చిన్నారిని అమ్ముతుండగా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. తదుపరి విచారణలో మరొక 7గురిని అరెస్ట్ చేశామని అన్నారు. ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి ద్వారా వైజాగ్, అనకాపల్లితో పాటు ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లలను విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నవజాత శిశు సంరక్షణ, ప్రసూతి కేంద్రాల వద్ద తగు భద్రతా చర్యలు తీసుకునే నిమిత్తం సదరు యాజమాన్యాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ సిపి పకీరప్ప కూడా పాల్గొన్నారు. కలకత్తా ఆర్జీకర్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు నిరసనగా విశాఖలో నిర్వహించిన భారీ ర్యాలీలో నిందితులను కఠినంగా శిక్షించాలని, మహిళలకు రక్షణ కల్పించాలనే నినాదాలతో మారుమోగింది.
ఈ ర్యాలీలో మహిళా లాయర్లు, వైద్య విద్యార్థులు బ్యానర్లతో నడుచుకుంటూ నగరంలోని జిల్లా కోర్టు నుండి విశాఖ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. దీనికి విశాఖ బార్ కౌన్సిల్ లాయర్స్ పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు లాయర్లు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసులో ప్రధాన ముద్దాయిని దాచిపెట్టినారన్న భయం సర్వత్రా నెలకొందని, ఆర్జికర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను శిక్షించడానికి బదులు బదిలీతో ప్రభుత్వం సరిపెట్టిందని నిందించారు. ఈ విషయంలో పోలీసుల పాత్రపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నిందితులకు లాయర్లు ఎవరూ సహాయ సహకారాలు అందించకూడదని విజ్ఞప్తి చేశారు. Prosecutor, FWL President X, Present Advocates Association, విశాఖపట్నంలో వెల్ఫేర్ అసోసియేషన్, ఉమెన్స్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధిగా మేమందరం కూడా దీన్ని ఖండించడం జరుగుతుంది. ఈరోజు డాక్టర్కి జరిగిన అన్యాయం బికాజ్ ఆఫ్ వాళ్ళ పని గంటల వల్ల కూడాను ఎంతో అన్యాయం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాలుగా గైనిక్లో చేస్తున్న వాళ్ళు మరియు ఎమర్జెన్సీ మెడిసిన్లో చేస్తున్న ఉమెన్ అడ్వకేట్స్, నా కుమార్తె కూడా ఒక డాక్టరే. ఈరోజు ప్రతి తల్లి తండ్రి కూడా లేడీ డాక్టర్స్ని, తమ కుమార్తెల్ని డాక్టర్ ప్రొఫెషన్స్కి పంపించాలంటే భయపడే దిశగా ఈరోజు సంఘటన జరిగింది. దీన్ని ఒక చెల్లిని పంపించాలన్నా, ఒక కూతుర్ని పంపించాలన్నా, ఒక మనవరాల్ని పంపించాలన్నా ఈరోజు లేడీ డాక్టర్గా అందరూ భయపడే పరిస్థితి, భయానకమైన సిచ్యువేషన్ మన భారతదేశంలో ఉంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ పూర్తిగా న్యాయం జరగాలి, పూర్తిగా సమాజంలో మార్పు రావాలి. ఇది ప్రతి తల్లిదండ్రులు కూడా మగపిల్లల్ని పెంచే టైంలోనే వాళ్ళు చర్యలు తీసుకొని జాగ్రత్తగా పెంచి సమాజంలో మార్పు తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మేము జనసేన లీగల్ సెల్ తరపు నుంచి మాట్లాడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆడవాళ్ళ భద్రత, మహిళల భద్రత గురించి చెప్తారు. అయినప్పటికీ కూడా లేటుగా, మొన్ననే స్వతంత్ర దినోత్సవం, నిన్న రాఖీ. కానీ మగవాళ్ళకి మేము ఒకటి చెప్తున్నామండి, మృగాళ్ళగా మారకండి. ప్రతి మహిళలు కూడా ఒక అక్క, చెల్లి, తల్లి, పెళ్ళ ఉంటుంది. పెళ్ళం దగ్గర ఏమైనా చేసుకోండి, కానీ ఆడపిల్లల్ని మాత్రం కొంచెం మీరు దయతో కనీసం చూడండి. ఎందుకంటే మీ తల్లి, చెల్లి ఉన్నారు. కానీ మనం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాఖీ శుభాకాంక్షలు ఇవన్నీ చెప్పాలంటే కూడా చాలా బాధగా ఉంది. అలాగే నిజమైన న్యాయం, సామాజిక న్యాయం అంటే ఈవేళ డాక్టర్స్ ప్రొఫెషనల్లో ఉన్నారని ఆవిడ బయటకు వచ్చింది. కానీ అదే క్షణం 1000 మందికి జరిగి ఉంటుంది బహుశా చాలా చోట్ల, మా చుట్టుపక్కల చాలా చోట్ల ఉంది. నిజంగా ఇది చూసిన వాళ్ళైతే ఎవరైనా సరే, ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల తరపున ఎవరు కూడా న్యాయ సహాయం చేయడానికి వద్దని మేము చెప్తున్నాం. ఎందుకంటే మా బార్ అసోసియేషన్లో కూడా అలాంటి ఏమైనా అయితే మేము మూకుమ్మడిగా ఎవరైతే అట్లీస్ట్ ఉమెన్ ఉన్నామో వాళ్ళు నిందితుల పక్షాన వాదించడానికి మేము ఎప్పుడు కూడా ఎంత కోర్టులు ఇచ్చినా మాకు అక్కర్లేదంటాం. నిజంగా మానవత్వం ఉన్న మనుషులైతే అలాంటి వారి తరపున వాదించవద్దని మేము మిక్కిలి వినయపూర్వకంగా వేడుకుంటున్నామండి. లేకపోతే అసలు మనకు నేషనే లేదు, ఉమెన్ లేకపోతే మనకు నేషనే లేదు, అది గుర్తుంచుకోండి. జగదీశ్వర్ అండి, అడ్వకేట్ని, జనసేన లీగల్ సెల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు కలకట్టాలో జరిగిన సంఘటన సభ్య సమాజం బాధతో తలవంచుకోవాల్సిన సంఘటన. ఇలాంటి సంఘటనలు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన లేడీస్కి ఇంకా రక్షణ కావాలని అడిగే పరిస్థితిలో ఉన్నారు. మగవాళ్ళు క్రూరంగా పరిస్థితులకి ఈ క్రూర మృగాల్లా మారే పరిస్థితులు ఎందుకున్నాయి? ఇలాగే సినిమాలేంటి సెక్స్ సింబల్స్గా ఆడవాళ్ళు చూపించే పరిస్థితులు, అలాగే ప్రొడ్యూసర్లు, అలాగే సైట్లు, రకరకాల సైట్లు, మద్య మాఫియా, గంజాయిని విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితులు, ఈ పరిస్థితులన్నీ కూడా మూలలోకి వెళ్ళి చూడాలి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు అయితే తప్ప ఇలాంటి సంఘటనలు పునరావృత్తి ఆగుతాయి. మరో వకీల్ సాహిబ్ రావాలని మేము వకీల్ సాహిబ్లా ప్రతి ఒక్కరు మారుతున్నాం. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య నన్ను తీవ్రంగా కలిచివేసిందని జనసేన డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు అన్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ ఘటన ఉందని, ఈ ఘటనకు దేశమంతా అండగా ఉందామని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వారి కుటుంబానికి న్యాయం జరగాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనకు సంఘీభావం తెలుపుతున్న వారి నిరసన సభవే అని పేర్కొన్నారు. మహిళల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య భేదం తెలియజేయాలని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా సోదరభావంతో మెలగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోల్కతాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక పల్మనాలజీ సెకండ్ ఇయర్ వైద్య విద్యార్థిని చనిపోవడం, అనుమానాస్పద కారణంతో చనిపోవడం వల్ల జనసేన రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్గా ఈ ప్రెస్ మీట్ని హోస్ట్ చేస్తున్నాం. మరి ఇంత పాశవికంగా ఒక అమ్మాయిని చంపి, అది ఒక మెడికల్ కాలేజ్లో, అంటే మోస్ట్ ప్రొటెక్టెడ్ దీనిలో ఒక సిటీ నడిబొడ్డున
ఒక 130 సంవత్సరాల చరిత్ర కలిగిన మెడికల్ కాలేజ్లో డ్యూటీలో ఉండగా ఒక ఆడపిల్లని చంపడం అనేది నిజంగా చాలా అన్యాయం. ఇంకెక్కడ జరిగినా ఇంకా అంటే మనం ఎక్కడైనా టెక్నికల్ ల్యాబ్స్ ఉన్నాయి అనుకోవచ్చేమో, కానీ ఒక మెడికల్ కాలేజ్లో కోల్కతా లాంటి మహానగరంలో ఒక డ్యూటీలో ఉన్న విద్యార్థిని 2 గంటలకి వెళ్ళి డ్యూటీ పూర్తి చేసుకొని 1 గంట పడుకుందామని వెళ్ళి ఒక సెమినార్ హాల్లో పడుకున్న ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ని, వైద్య వృత్తిలో ఉన్న ఒక అమ్మాయిని చంపడం, అది మానభంగం చేసి చంపడం అనేది నిజంగా ఈరోజు మనందరికీ ఒక బ్లాక్ డే, అంటే ఆ బ్లాక్ డేగా మనం పరిగణించవచ్చు. మరి ఈ తరుణంలో జనసేన పార్టీ ఇట్లాంటివి ఖచ్చితంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఉమెన్కి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో అట్లనే ప్రపంచంలో ఒక స్త్రీకి స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్. అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఒక అమ్మాయికి స్వేచ్ఛ లేకపోతే ఇక నార్మల్గా బయట పనులు చేసుకొని కానీ ఉద్యోగాలు చేసుకొని కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, క్యాబిన్లో వెళ్ళిన వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళకి సేఫ్టీ ఏం జరుగుతుందని మనం ప్రశ్నిస్తున్నాము. అలా ఈ అమ్మాయిల సేఫ్టీ కోసం ప్రత్యేకంగా మనం ఏదో ఒకటి సొసైటీలో మనం పుట్టినందుకంటే కేవలం ప్రభుత్వం మీద లేకపోతే గవర్నమెంట్ మీద వదిలేయకుండా మనం కూడా మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లానే చాలామంది చెప్తూ వచ్చారు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, ఖచ్చితంగా మగపిల్లవాళ్ళకి కూడా ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది నేర్పించాలి. అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలం కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థుల్ని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ఈ ఘటనలో ఇప్పటికే 3 మృతి చెందడం, మరొకరు వెంటిలేటర్పై ఉన్నారని, మరొక 3 విద్యార్థులు ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారని, క్షతగాతులకు మెరుగైన వైద్యం అందజేయాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ విజ్ఞప్తి చేశారు. బాధిత పిల్లలకు ప్రభుత్వం నుండి మరి అన్ని సహాయ సహకారాలు అందుతాయని, ఎవరూ కూడా అధైర్యపడవద్దని తల్లిదండ్రులకు వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసెస్ మనకు కోటవరట్ల నుంచి మనకు వచ్చాయి. ఇది ముందుగా ఇన్ఫర్మేషన్ మన కలెక్టర్ గారికి చెప్పడం అనేది జరిగింది. కలెక్టర్ గారు మనకి ఫోన్ చేసిన వెంటనే ఒక 15 కేసులు రావచ్చు అని చెప్పడం అనేది జరిగింది. చెప్పిన వెంటనే మేము హాస్పిటల్లో అంతా సన్నద్ధం అయ్యి ఇది ఫుడ్ పాయిజనింగ్ కేసులు, మీరు అన్ని తగు జాగ్రత్తలు తీసుకోండి అని ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దానికి మేము 25 బెడ్స్ మేము ఇమ్మీడియట్గా రెడీ చేసి 5 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా మేము రెడీ చేసి కావాల్సిన మందులు, కావాల్సిన డాక్టర్స్, నెఫ్రాలజీ డాక్టర్స్, పీడియాట్రిక్ డాక్టర్స్ అండ్ ఫిజిషియన్స్ అందరినీ కావాల్సినంత మందిని అక్కడ రెడీ చేయడం అనేది జరిగింది. ఇది మాకు రాత్రి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన వెంటనే అందరినీ మేము అడ్మిట్ చేసి ట్రీట్ చేసాం. ఇలాగా పేషెంట్స్ని రెగ్యులర్గా 5 మంది చొప్పున మాకు తీసుకొచ్చారు. ఫస్ట్ 7 తీసుకొచ్చి ఇప్పుడు సంఖ్య అది 39 మందికి చేరింది. ఈ 39 మంది పేషెంట్స్లోనూ మనకి క్రిటికల్గా ఇల్లుగా ఉండే పేషెంట్స్ మనకు ఒక 3 ఉన్నారు. బార్డర్ లైన్లో ఉండే పేషెంట్స్ మనకి 12 మంది ఉన్నారు. అండ్ స్టేబుల్గా ఉండే పేషెంట్స్ కంప్లీట్లీ రికవర్డ్ అండ్ దే కెన్ బి డిశ్చార్జ్డ్ అనే పేషెంట్స్ మనకి 24 ఉన్నారు. సో ఇక్కడ వైద్యం, వాళ్ళకి కావాల్సిన వసతులు, కావాల్సిన ఫుడ్ అండ్ వాటర్ అండ్ డ్రగ్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎప్పటికప్పుడు సకాలంలో వాళ్ళకి అందిస్తూ ఈ ట్రీట్మెంట్ చర్యలన్నీ వాళ్ళకి కావాల్సినట్టు మంచి రికవరీ వచ్చేటట్టు మా డాక్టర్లు, మా స్టాఫ్ అండ్ పారామెడికల్ సిబ్బంది అండ్ మా క్లాస్ 4 ఎంప్లాయీస్, దీనికి మన హోమ్ మినిస్టర్ గారు నిన్న వచ్చి విజిట్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత కలెక్టర్ గారు, పాడేరు కలెక్టర్ గారు రావడం అనేది జరిగింది. ప్లస్ మన కలెక్టర్ గారు కూడా ఇక్కడ కంప్లీట్ విజిలెన్స్లో ఉండి ఇక్కడ వీళ్ళని అబ్జర్వేషన్ చూసి కంప్లీట్గా వారికి కావాల్సిన ట్రీట్మెంట్ అన్నీ చేకూర్చాలని అవన్నీ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అవన్నీ మేము పక్కాగా జరిపించి పేషెంట్స్ అందరూ సేఫ్గా ఉండేటట్టు ఇప్పుడు చూస్తాం. ఇప్పుడే ఒక పేషెంట్ వచ్చి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు 39 మంది అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం 3 పంపించడం అనేది జరిగింది. ఎందుకు జరిగిందంటే అది కంటిన్యూస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది ఒక అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఉంది. ఒక పేషెంట్స్ మనకి 3 పేషెంట్స్ కొద్ది క్రిటికల్గా ఇల్గా అయ్యారు. వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు బయటికి రావడానికి మనకు బాగుంటుంది. వాళ్ళలో 2 పేషెంట్స్ కంప్లీట్గా ఇప్పుడు రికవర్ అయ్యారు. ఇంకా ఒక పేషెంట్ కొద్ది క్రిటికల్గా. మనందరికీ తెలిసిన కార్యక్రమమే నిన్న జరిగినటువంటి కోటవరట్లలో చాలా బాధాకరమైనటువంటి సంఘటన. చిన్న పిల్లలు, అభమం శుభం తెలియని పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి 39 మంది
ఇవాళ కేజీహెచ్కి ఇప్పటివరకు రావడం జరిగింది. వాళ్ళలో ఒక ముగ్గురు కొంచెం క్రిటికల్గా ఉన్నారు. అలాగే 24 మంది ఆల్మోస్ట్ సేఫ్గా ఉన్నారు. ఇంకొంచెం ప్రమాదంలో ఒక 12 మంది దాకా ఉన్నారు. సో అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు కానీ, కేజీహెచ్లో ఉన్న డాక్టర్స్ కానీ, అలాగే నర్సులు కానీ, లేకపోతే 4th క్లాస్ స్టాఫ్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిత్యం పర్యవేక్షణలో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్తో పాటు ఫుడ్, వాటర్ అన్నీ ఏం కావాలన్నా వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్తో సహా అందిస్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అటు కలెక్టర్ గారు కావచ్చు, గవర్నమెంట్గా అన్ని విధాలు సపోర్ట్ ఉంది. సో ఖచ్చితంగా అందరూ సేఫ్గా ఉండాలని, వాళ్ళకి పూర్తి స్థాయిలో సహారం అందిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా, ఇంత సేఫ్టీ నామ్స్ లేకుండా ఉన్నటువంటి ఈ హాస్టల్స్ కానీ, అనాథరైజ్గా జరుగుతున్నటువంటి ఏవైనా సరే చిన్నపిల్లలతో జరుగుతున్న అన్నింటినీ కూడా సీజ్ చేసే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి హాస్టల్ మీద అధికారులు అతి త్వరలో ఇమ్మీడియట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. రైటమ్మా. రాజకీయ పరిజ్ఞానం లేకుండా, అజ్ఞానంతో, అవగాహన లేకుండా ఇంకా జగన్ రెడ్డి మెప్పు కోసం తపన పడుతూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇప్పటికీ చంద్రబాబుపై అవాకులు చివాకులు పేలటం చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ ఘాటుగా విమర్శించారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీవీ రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలు జరిగితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామే తెచ్చామని గుడివాడ అమర్నాథ్ చెప్పడం సిగ్గుచేటన్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఏనాడు ఆ శాఖ బాధ్యతలు నిర్వహించిన అసమర్థ అమర్నాథ్ చంద్రబాబును విమర్శించడం పూర్తిగా సిగ్గుచేటు కూరిన వ్యవహారం అన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు, అరాచక పాలనకు, భూదందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అమర్నాథ్ కు అనకాపల్లి, గాజువాక ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఆయనలో మార్పు రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ కొడుకుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏదో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన అభివృద్ధిని ఓరలేక సహించలేక చంద్రబాబు స్టిక్కర్ వేసుకుంటారని చెప్పి మనవి చేశారు. అంటే మీ హయాంలో మీరు ఏం చేశారో అడుగుతున్నాను. అలాంటిది మీరు ఏమీ చేయకుండా ఈరోజు అభివృద్ధి చేత కాదు, ఇది చేత కాదు, మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు విశ్వసించి గెలిపిస్తే, నాగగారు విశ్వసిస్తే గెలిపిస్తే అది భరించలేక సిగ్గు లేకుండా కుక్కలా అవుతున్నాం. వైసీపీలో ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలం అమర్నాథ్ తన నీచ రాజకీయాల కోసం, స్వార్థం కోసం మాట్లాడుతున్నా తప్ప కాదు. నేను నాడే చెప్పాను, నీ నిజంగా దమ్ముంటే నాతో ముఖాముఖి రమ్మని చెప్పాను. చర్చకు రాలేవు, దొంగదారిగా దొంగచాటుగా ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా సరే నువ్వు నిజంగా మగాడు అయితే రమ్మని పిలిపిస్తున్నాను. ఇది చేత కాదు. కానీ చంద్రబాబు పైన ఇంకోసారి కానీ ఎక్కడైనా కామెంట్ చేసావా చెప్పుదో కొడతా నా కొడుక మా మరి చెప్తున్నాను. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేశారు మీ జగన్ పాలనలో. ఈవేళ రాష్ట్రాన్ని గాడిలో పెడదామని, ముందు తీసుకెళ్దామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ముందు పెడుతుంటే భరించలేక, ఓరవలేక, సహించలేక నాటకాలు ఆడుతున్నారు. మేజర్ పోర్ట్ల ఫెడరేషన్ల నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు విశాఖ పోర్టులో ఈ నెల 28 నుంచి నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వెల్లడించారు. విశాఖ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పోర్టు డాక్ కార్మికులకు షరతులు లేని వేతన ఒప్పందం అమలు చేయాలని, గత 3 ఏళ్ల బోనస్ బకాయిలను చెల్లించాలని, పోర్టు హాస్పిటల్ ఆస్తులను అమ్మరాదని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్లు పరిష్కరించాలని పోర్టు ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ 28 నుండి దేశవ్యాప్తంగా అన్ని పోర్టులలోనూ సమ్మెకు పిలుపునిచ్చిందంటూ పేర్కొన్నారు. మరి వీటిలో భాగంగా విశాఖ పోర్టులో సమ్మె చేయాలని అన్ని కార్మిక సంఘాలు నిర్ణయించాయని తెలిపారు. 32 నెలలు పూర్తయిన న్యాయబద్ధమైన ఒప్పందం ఇప్పటికీ జరగలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా మొండిగా అనేక అశాస్త్రీయమైన, అన్యాయమైన షరతులు పెట్టి ఒప్పందం జరగకుండా అడ్డుకుంటుందంటూ మండిపడ్డారు. ఈ సమావేశంలో విశాఖ హార్బర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఏఐటియుసి బీసీహెచ్ మసీన్, విశాఖ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె మంగయ్యనాయుడు, వివిధ యూనియన్ల నేతలు విఎస్ పద్మనాభరాజు తదితరులు పాల్గొన్నారు. న్యాయసమ్మతమైనటువంటి ఫెయిర్ అండ్ రీజనబుల్ అగ్రిమెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిఏని బేసిక్లో కలపకుండా ఫిట్మెంట్ ఇస్తామంటానని అంటున్నారు. డిఏని బేసిక్లో కలిపి
ఈరోజు వేతన సవరణ చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ కింద పోర్టు ఆస్తుల్ని ప్రైవేటు వాళ్ళకి, కార్పొరేట్లకి, విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈరోజు ప్రైవేట్ ఆపరేటర్ల చేతుల్లోకి వెళ్ళిపోతే పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కంట్రోల్ అంతా వాళ్ళ చేతుల్లోకి పోతుంది. మేజర్ పోర్టులన్నీ కూడా కంట్రోల్ పోతాయి, అలాగే సర్వనాశనం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ కింద పీపీపీ మోడల్లో పోర్టు ఆస్తుల్ని అమ్మటానికి ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పోర్ట్ అండ్ డాక్ కార్మికులకి, అధికారులకి వైద్యం అందిస్తున్నటువంటి హాస్పిటల్స్ సైతం పీపీపీ మోడల్లో ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా దుర్మార్గం. గొర్రెల చందు, నేషనల్ పోర్ట్ ట్రస్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్, ఐఎన్టీసీ అప్లికేషన్. ఏదైతే దేశంలో ఉన్న 11 మేజర్ పోర్ట్స్లో వేతన సవరణ జరగాలో అది దాదాపు 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఈరోజు వరకు ప్రభుత్వం కానీ లేకపోతే యాజమాన్యం కానీ స్పందించలేదు. ఇన్ని 7-8 దఫాలుగా జరుగుతున్న సమావేశాల్లో కనీసం డిఏని మెజ్జి చేసి బేసిక్లో ముందుకెళ్లాలన్న అంశం మీద కూడా ఒక తీర్మానానికి రాలేదు. మా ప్రప్రదంగా మా కార్మికులందరూ, మా విశాఖపట్నం అయితేనేమి, మిగతా మేజర్ పోర్టులనైతేనేమి, మేము అడిగేవి గొంతమ్మ కార్మికులు కావు. మేము ప్రతి 5 సంవత్సరాలకి ఎలాగైతే వేజీ సవరణ జరగాలో ఆ సవరణ జరగాలి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వాలని కోరడం అది కార్మిక హక్కు. కంచెర్ల అచ్యుతరావు ఉపకార ట్రస్ట్ చైర్మన్ మరియు చిరంజీవి యువత విశాఖ జిల్లా ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీన సాయంత్రం నుంచి సాగర్ తీరంలో నిర్మించే వేడుకల పోస్టర్ను జనసేన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, జనసేన వైద్య విభాగ అధ్యక్షులు బొడ్డేపల్లి రఘు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగి అశేష అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా ప్రజలకు ఎంతో సేవ చేశారంటూ కొనియాడారు. ఈ నేపథ్యంలో చిరంజీవి పుట్టినరోజును ఒక వేడుకలా కొనసాగుతుందంటూ పేర్కొన్నారు. ఎస్ ఎల్లాజీరావు అధ్యక్షులు చిరంజీవి యువత విశాఖ జిల్లా మాట్లాడుతూ మరి ఈ ఏడాది బీచ్ రోడ్లో అత్యంత ఘనంగా నిర్వహించే వేడుకకు సన్నాహాలు చేస్తున్నామని, ఈ వేడుకకు ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, పంచకర్ల రమేష్, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజుతో పాటు పెద్ద సంఖ్యలో వివిధ పార్టీల నాయకులు, అభిమానులు కూడా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో విషాహారం తిని అస్వస్థత గురై విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ భారత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఫిషింగ్ హార్బర్ ని పూర్తి ఆధునికీకరిస్తామని స్పష్టం చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. విశాఖలో చైల్డ్ రాకెట్ గుర్తుడట్టు శిశు విక్రయాల కేసులో అంతర్రాష్ట్ర ముఠా ఉన్నట్లు గుర్తించిన విశాఖ పోలీసులు, 6 చిన్నారులను కాపాడిన పోలీసులు. కథం తొక్కిన లాయర్లు, కలకత్తా వైద్య విద్యార్థిని హత్యపై విశాఖలో వైద్య విద్యార్థులకు సంఘీభావం, వైద్య విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న లాయర్స్. ఇవి వి డిజిటల్ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.